కడప జిల్లా లక్ష్మీదేవి హత్య కేసుకు సంబంధించి తీవ్ర కలకలం రేపుతోంది కడప జిల్లా వ్యాప్తంగా కూడా. అయితే తల్లి లక్ష్మీదేవిని అతి కిరాతకంగా చంపేశాడు. సొంత కొడుకు కసాయిగా చంపేశాడు, ఒక కసాయి వాడిలాగా చంపేశాడు. యశ్వంత్ పై బంధువులు సంచలన ఆరోపణలు అయితే చేస్తున్నాడు. యశ్వంత్ మనోవ్యాధితో బాధపడుతున్నాడంటూ కూడా బంధువులు ఆరోపిస్తూ ఉన్నారు. తల్లి లక్ష్మీదేవిని చిత్రహింసలు పెట్టేవాడని చెప్పి కూడా వాళ్ళు ఆరోపించారు. బీటెక్ తర్వాత యశ్వంత్ పూర్తిగా మారిపోయాడని, అయినా కూడా యశ్వంత్ను తీసుకొచ్చి మరి లక్ష్మీదేవి వైద్యం చేయించిందని, ఎంతో ప్రేమగా చూసుకుంటే చివరికి ప్రాణాలు తీసేశాడంటూ కూడా బంధువులు కన్నీరు మున్నీరుగా విలిపిస్తూ ఉన్నారు. అయితే ఈ సంఘటన ఒక్కసారిగా కడప జిల్లా వ్యాప్తంగా కూడా అందరినీ కలిచివేసింది, భయాందోళనకు గురి చేసింది. అంటే ఒక సొంత కన్న తల్లిని అంత కిరాతకంగా ఒక కొడుకు హత్య చేయగలడా? మందలించింది అన్న ఒకే ఒక కారణంతో అతి కిరాతకంగా వంటగదిలో ఉన్న కూరగాయలు తరిగే కత్తి తీసుకొని గొంతు కోసి మరీ అతి కిరాతకంగా చంపేశాడు. సొంత తల్లిని చంపేసి తన తల్లిని లాక్కొచ్చి రోడ్డు మీద పడేసి తన తండ్రితో చెప్తున్నాడు, నీ భార్యను నేను చంపేశాను, పోయి చూసుకోపో అని. అలా తల్లిని అంత కిరాతకంగా చంపేసి మళ్ళీ గదిలోకి వెళ్ళి పాటలు పెట్టుకొని వింటూ తను ఎంజాయ్ చేస్తున్నాడు. అది ఎంత రాక్షసత్వం, ఎంత సైకిక్ బిహేవియర్ అది. అంటే ఎంతో ప్రేమగా చూసుకునేవాళ్ళు. తనకి మానసిక వ్యాధి ఉందని తెలిసి కూడా తనకి చికిత్స అందించి తనని హాస్పిటల్లో చూపించి మరి ఎంతో ప్రేమగా చూసుకునేవాళ్ళు. తను ఎప్పుడు అడిగితే అప్పుడు డబ్బులు పంపించేవాళ్ళు. అంత ప్రేమగా పేరెంట్స్ చూసుకునేవాళ్ళు. తన తల్లి ఒక ఉపాధ్యాయురాలు. సో ఆమె చాలా జాగ్రత్తగా చూసుకునే తన కొడుకును కూడా. అతనికి సినిమాల మీద మోజు కూడా ఉండేది, సినిమాలో నటించాలనే ఒక మోజు కూడా ఉండేది. బీటెక్ పూర్తయి 4 సంవత్సరాలైనా కూడా ఏ ఉద్యోగం చేయలేదు. 2 సంవత్సరాలుగా ఉద్యోగం కోసం వేటలో ఉన్నాడు. తన మానసిక స్థితి అయితే సరిగ్గా లేదని కుటుంబ సభ్యులు, స్థానికులు కూడా చెప్తూ ఉన్నారు. తరచుగా గొడవలు పడుతూ ఉండేవాళ్ళని కూడా చెప్తూ ఉన్నారు. కానీ పోలీసులు తనని తీసుకెళ్తున్నా కూడా, ఇంత జరిగినా కూడా పోలీసులు తలుపులు పగలగొట్టి మరీ తనని బయటికి తీసుకొస్తుంటే కనీసం తల్లిని ఇలా చంపేశానే అనే కొంచెం గిల్టీనెస్ కూడా లేదు అతనిలో. మనం చూడొచ్చు, అసలు ఇతనేనా చంపేసింది అన్నంత ఇదిగా ఉంది. అంటే మన సరౌండింగ్స్లో కూడా ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కాదు. అసలు ఈ సంఘటన గురించి మాట్లాడాలన్నా కూడా నోరు రావట్లేదు, అంత భయం వేస్తుంది. ఒక కన్న తల్లిని మందలించిందన్న పాపానికి అసలు అలా చేస్తారా అనే అసలు ఆ స్థానికులు కూడా ఒక్కసారిగా భయపడిపోయారు. ఏం జరిగిందని. గొడవలు పడుతూ ఉండడం అంటే ఒక కుటుంబంలో గొడవలు అనేది చాలా సర్వసాధారణం. మందలిస్తూ ఉంటారు పేరెంట్స్. మందలించిన పాపానికి ఇలా చేస్తారా? సో అతి కిరాతకంగా చంపేస్తారా? వాళ్ళ నాన్న ఎక్కడ అడ్డొస్తాడో అని చెప్పి ఒక గదిలో పెట్టి తలుపులు బంధించేసి వాళ్ళమ్మని చంపేసి నీ భార్యను చంపేస్తాను నేనని చెప్పి చెప్తాడు వాళ్ళ నాన్నకి. సో ఇంత ఘోరంగా ప్రవర్తించాడంటే తన సైకలాజికల్గా ఎంత దురుద్దేశం ఉండాలి, అంటే తను మానసికంగా ఇంకెంత ఇదిగా ఉండాలి. ఒక సైకిక్ మెంటాలిటీని అలవర్చుకున్నాడు. గత 4 సంవత్సరాలుగా తను ఈ ఉద్యోగ వేటలో అని చెప్పి, ఈ సినిమాల మీద మోజుతోటి, ఆల్కహాల్ బానిస అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఈ ఆరోపణలన్నీ కూడా ఈ యశ్వంత్ మీద అయితే ఉన్నాయి. సో ప్రస్తుతానికి అతనికి సంబంధించి కుటుంబ సభ్యులు కూడా రకరకాలుగా స్పందిస్తున్నారు, రకరకాల ఆరోపణలు అయితే చేస్తున్నారు. ఒక్కసారి వాళ్ళు ఏం మాట్లాడారు ఇతని గురించి అనేది కూడా మనం విందాం. నా పేరు బైపురెడ్డి, ఆ పిల్లోని పేరు యశ్వంత్ రెడ్డి. ఇతనికి మానసిక పరిస్థితి కొంచెం బాగాలేదు. మేము ఆల్రెడీ హైదరాబాద్ పోయి చూసాం. రూమ్ లో అతను మానసికంగా సరిగా లేడు. మేము త్వరకొచ్చుకున్నాము అక్కడి నుంచి. త్వరకొచ్చుకొని 2-3 తుళ్ళు ఇక్కడ చూపించినాము కడపలో. మళ్ళా వెళ్ళిపోయాడు. కొంచెం డిఫరెంట్ గానే ప్రవర్తించాడు. అదే మేము ఇట్లా కంప్లైంట్ ఇచ్చిందేమో స్టేషన్ లో, 1 టౌన్ లో ఒక 15 నెలల కిందట. మళ్ళీ మేము హైదరాబాద్ పోయినాము. ఇక్కడ నుంచి అక్కడ రూమ్ లో పోతానే ఒక సరిగా లేడు, నవ్వుకుంటా ఉన్నాడు. సో మళ్ళీ త్వరకొచ్చుకున్నాము ఇంటికి. త్వరకొచ్చుకొని కడపకి తీసుకుపోయి ఆడ మానసిక చూపించినాము. మళ్ళీ వచ్చి ఇక్కడ వచ్చి నాకు 10 రోజులు ఉన్నాడు. ఇక్కడ ఉండి వెళ్ళిపోయాడు మళ్ళీ హైదరాబాద్ కు. వాళ్ళ అమ్మకి కానీ ఓన్లీ ఫోన్ చేసేవాడు కాదు, ఓన్లీ వాట్సాప్ లో మెసేజ్ చేస్తున్నాడు. ఆయనకు ఇట్లా భయపడి కొంచెము మేము వాట్సాప్ మెసేజ్ వస్తున్నాయి, ఇట్లా పక్కన వాళ్ళు వేరే వాళ్ళు ఇట్లా చెప్పింటే ఇట్లా పోయినాము, హైదరాబాద్ పోయినాము, ఈ విధంగా చేస్తున్నాడు అని పోతే అక్కడ రూమ్ లో ఉన్నాడు. రూమ్ లో చూస్తే అతను ఒక విధంగా ఉన్నాడు మనిషి. ఆడ తోకచ్చుకొని మళ్ళీ ఇక్కడ ఊరు పోయి కక్క తాపించుకొని వచ్చినాము. ఇది జరిగింది. ఇప్పుడు మాకు తెలిసిన ప్రకారం అయితే నాకు 7:15కి ఫోన్ చేసినారు ఇక్కడ మా బామర్ది భార్య. బాబా ఇట్లా పిన్ని ముందుకు వచ్చినాడు వాడు వచ్చి. ఏమంటే ఆ లోపల నేను పోతానే లోపల నాకు కాల్ వచ్చింది. నేను 1 టౌన్ లో పోయి కంప్లైంట్ ఇచ్చేసాను, ఇట్లా జరిగింది సార్ అని. నాడు పోయేదానికి ఆమెకు లేదు, పానం లేదు. అప్పటికే అప్పుడు ఇంట్లో ఎవరెవరు ఉన్నారంట? ఇంట్లో వచ్చేసి వాళ్ళ నాయన, వాడు, నేను. వాళ్ళ నాన్న ఏం చెప్పలేదా? వాళ్ళ నాయన రూమ్ లో వేసి గడ పెట్టినాడు. వాళ్ళ ఆయన గట్టిగా అడుపులేసేదానికి పక్కన వాళ్ళు వచ్చేసినారు. మేము పోయేదానికి బాడీ వచ్చేసి ఒకసారి ఉంది.
ఏం లేదు నా Hmm. ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా బిహేవ్ చేస్తున్నాడు. మళ్ళీ ఏమంటారు డిజార్డర్ లాగా అట్లాగా ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా మాట్లాడుతున్నాడు. నేను బాగున్నాను, జాబ్ చేస్తాను అని వాళ్ళ అమ్మని నమ్మించి అక్కడ తీసుకెళ్ళి కష్టపెట్టినాడు తెలుసా. బస్సు కూడా ఎక్కిన అమ్మ పోలియో నడిచలేదు సరిగా, అయినా గాని కష్టపెట్టి నడిపించుకుంటా తీసుకెళ్లి అట్లా హింసాత్మకంగా ఉంటది వాడి బిహేవియర్ అంతా. అట్లా హింస పెట్టినాడు. ఆ తల్లిని కొడతారా అన్న ఎవరైనా కానీ, కొట్టినాడు. ఎందుకు ఇట్లా చేస్తున్నావు అని అంటే హింస పెట్టినాడు. 1 సంవత్సరం 2 ఏళ్ల నుంచి ఆమెని చాలా ఇబ్బంది పెట్టినాడు. బాధపడతానే ఉంది. ఇట్లనే పెళ్లిళ్ళకి ఎక్కడికైనా పోతే మీ బాబు ఏం చేస్తున్నాడని అడుగుతుంటారని ఆమె అసలు పోనే పోదు, అసలు ఎక్కడికి పోదు. ఎవరైనా అడుగుతారేమో నా గురించి, వీధిలో కూడా ఎవరికైనా తెలుస్తుందేమో అని గట్టిగా కూడా ఉండదు ఆమె. ఆమెకి 2 months బ్యాక్ కింద పడి మక్కకి ఫ్రాక్చర్ అయింది. అండ్ ఈ షోల్డర్ అనేది ఒక 5 times 6 times షోల్డర్ కూడా కిందికి జారి. అతను అట్లా ఉన్నా గానీ, వాళ్ళమ్మ పరిస్థితి అట్లా ఉన్నా గానీ హాస్పిటల్ గానీ రావడం గానీ దగ్గర నుండి చూసుకోవడం గానీ ఇలాంటివి ఏమి లేదు అతను. అంటే బాగా ఏమైంది? లేదు. ఫోన్ మాట్లాడాలి అని అనుకుంటే ఇంకో మెసేజ్ చేయాలి. మెసేజ్ చేస్తే రిప్లై ఇస్తేనే ఇంకా ఫోన్ మాట్లాడతాడు, లేకపోతే మాట్లాడు. ఒక 6 months 7 months మెసేజ్లతోనే వాయిస్ కూడా వినిపించేవాడు కాదు. ఈ మధ్య 3 months బ్యాక్ హైదరాబాద్ లో జాయిన్ చేసిన తర్వాత నేను మారిపోయినాను చూడు అని వీడియో కాల్ చేసి మాట్లాడుతున్నాడు అని మాతో చెప్పింది ఆమె. అబ్బాయి అక్కడ ఏం చేయడన్నా రూమ్ లోనే ఉంటాడు. ఏదైనా కావాలంటే ఆర్డర్ పెట్టుకుంటాడు. వాళ్ళమ్మ గవర్నమెంట్ ఎంప్లాయీ, టీచరు, చాలా ఏళ్ల నుంచి సర్వీస్ చేస్తుంది. ఆ జాయింట్ ఎక్కువ ఉంటుంది, దాంట్లో నుంచి ఆటోమేటిక్ గా డబ్బులు కట్ ఆఫ్ చేసేసుకుంటా ఉంటాడు. ఎప్పుడు ఏం పని చేసేది ఏం లేదు ఆ పిల్లోడు. అక్కడికి వెళ్ళి ఏం చెయ్యడు, ఊరిక రూమ్ లో ఉంటాడు. ఇక్కడ ఎట్లా అయితే రూమ్ లో ఉంటాడో అట్లనే హైజీనిక్ ఫుడ్ కావాలంటాడు. అన్నిట్లో అన్ని రకాల ఐడియాలు ఉన్నాయి. పిచ్చోడ్ లాగా బిహేవ్ చేయడు, ఏం చేయడు. మళ్ళా కాసేపుడేమో అట్లా ఉంటాడు, కాసేపు ఇట్లా ఉంటాడు. అవసరం అయితేనే అమ్మ కనిపిస్తది, అది కూడా అమ్మ అని పిలవడు, నోటితో అమ్మ అని పిలవడు. నాకు డబ్బులు వెయ్యి, ఏం చేసుకుంటావు నువ్వు ఆ డబ్బులన్నీ తీసుకొని? నా కోసమే కదా సంపాదించేది, నేను ఒక్కడే కదా ఉంది. వాళ్ళ నాన్న కూడా ఏం పని చెయ్యడు, మొత్తం సంసారాన్ని లాక్కొచ్చేదంతా ఈమెనే. ఈ జీతంతోనే కొన్ని ఏళ్లగా కష్టపడి వాళ్ళ నాన్నగారు చదివించి పోలియో అయినా గానీ చేస్తున్నాడని ఆమె భరించింది ఇన్నాళ్ళు. గతంలో ఏమన్నా తల్లిని కొట్టడం అట్లా ఏమన్నా జరిగిందా? చాలా జరిగింది, కొట్టినాడు. మా అత్తగారు పోయింది, నేను వాళ్ళ అక్క కోడలు. నేను మా అత్తగారు మా హస్బెండ్ వెళ్ళినాడు హైదరాబాద్ కి, ఇట్లనే తీసుకురావాలా వాడిని ఎట్లయినా గానీ. అన్నం తిందురా అని పిలిచిన పాపానికి లాగి పెట్టి కొట్టినాడు. ఈ ఏటు మా పెద్దమ్మకి పడాల్సింది నీకు పడింది, ఇంకొకసారి నన్ను డిస్టర్బ్ చేయకు అన్నట్లుగా బిహేవియర్ ఉంది. వాడు అగ్రెసివ్, ప్యూర్ అరగండి ఆ పిల్లోడు.